అండి, ఈరోజు నేను మా అత్తయ్య గారు చేసిన తెలంగాణ స్టైల్ ఆఫ్ స్పైసీ రుచికరమైన ఆవకాయ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న చేంజ్ ఓవర్ అండి. తెలంగాణ స్టైల్ పచ్చడి కాబట్టి తెలంగాణ స్లాంగ్లో కొంచెం సేపు మాట్లాడడానికి ట్రై చేయబోతున్నాను. సో ప్లీజ్ నన్ను కాసేపు భరించండి. పొద్దుగాలనే 7 గంటలకు లేచి రెడీ అయ్యి 7:30 కల్లా వరంగల్ పాత మార్కెట్లో ఉన్నాం. పాపం బిడ్డ క్యాష్యూ కూడా పొద్దుగాలనే లేచి మాతో వచ్చిండు. నేను ఫస్ట్ టైం చూసిన ఈ మార్కెట్ని చూడంగానే కళ్ళు బయర్లు గమ్మినైపో. ఏడ చూడు మామిడికాయలే, గల్లీల నిండా మామిడికాయలే. ఏడికి పో అందరు విలుచుడు పుల్లటి మామిడికాయలు అని చిన్న ముక్కిచ్చి నా నోరంతా పుల్లగా చేసిండ్రు పో. మొత్తానికి ఓ దగ్గర మంచి మామిడికాయలు దొరికినాయి. ఇక గాన్నే కడిగించి గాన్నే కొట్టించేసినాం. ఇక నాతో పాటు మీరు కూడా మా ఇంటికి వచ్చేయండి. ఇక మా అత్తమ్మ చేసే జబర్దస్త్ మామిడికాయ తొక్కు ఎట్లుంటుందో చూద్దాం పదండి. పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ నేను లాస్ట్లో పెట్టానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ పచ్చడి కోసం తీసుకున్న ఆవకాయల్ని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే అన్ని ఆవకాయ ముక్కలకి టెంక్ అనేది వచ్చేలాగా చూసుకోండి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇంటికి తీసుకొచ్చి దానిలో ఉన్న జీడిని తీసేయాలండి. అలాగే దానిలో ఒక తెల్లని పొర అనేది ఉంటుంది, దాన్ని కూడా తీసేయాలి. ఇలా జీడి తీసిన ముక్కల్ని ఒక మంచి క్లాత్ తోటి దానిపైన ఉన్న దుమ్ముని అలాగే దానిపైన ఉన్న తేమని ఆ యొక్క క్లాత్ తోటి నీట్గా తుడుచుకోవాలండి. అలాగే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ముక్కల్ని అస్సలు కడగకూడదండి. వాటర్ అనేది ఈ ముక్కలకి తగలకూడదు. ఎందుకంటే ఈ పచ్చడిని మనం సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటాం కాబట్టి ఇలాగే ఒక మంచి క్లాత్ తోటి వాటిని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత కూడా ఇందులో తడి తేమ అనేవి ఉంటాయండి. శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని చక్కగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల పచ్చడి అనేది సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. అలాగే కూడా మెత్తపడకుండా ఉంటుంది. ఇలా శుభ్రం చేసుకున్న ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూడండి, క్యాష్యూ కూడా వాళ్ళ నాన్నమ్మకి హెల్ప్ చేస్తున్నాడు. పాపం రాకపోయినా కూడా ముక్కల్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, పడేస్తున్నాడు. ఇప్పుడు మనం 250 గ్రామ్స్ జీలకర్రని ఒక ప్యాన్లో వేసుకొని దోరగా వేయించుకోవాలండి. గుర్తుంచుకోండి, అస్సలు మాడకుండా గరిటెతోటి తిప్పుతూ దోరగా వేయించుకోవాలి. అదేవిధంగా మెంతుల్ని కూడా 100 గ్రాముల మెంతుల్ని ప్యాన్లో వేసుకొని దాన్ని కూడా దోరగా వేయించుకోవాలి. మెంతులు అనేవి మాడకుండా చూసుకోండి, ఎందుకంటే మాడితే పచ్చడి యొక్క కలర్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న జీలకర్రని అలాగే మెంతుల్ని 2 సెపరేట్ బౌల్స్లో తీసుకున్నామండి. ఇప్పుడు ఈ 2 కలిపేసి మిక్సీ పట్టేస్తున్నాం. యాక్చువల్గా జనరల్గా చాలామంది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటారండి ఈ మెంతులు జీలకర్రని. అంటే 100 గ్రాముల మెంతులు అలాగే 100 గ్రాముల జీలకర్ర వేస్తారు. కానీ మా అత్తయ్య గారు మాత్రం ఇక్కడ 250 గ్రామ్స్ జీలకర్రని వాడుతున్నారండి. ఎందుకంటే మెంతులు ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి ఏమవుతుందంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి జీరా అనేది ఎక్కువ వాడుతున్నారు ఇక్కడ. అలా ఎక్కువ జీలకర్రని తీసుకోవడం వల్ల పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇది డైజెషన్కి కూడా చాలా మంచిది కాబట్టి దీనిని ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు ఆవాలు తీసుకుందాం. ఆవాల్ని పొడి చేసే ముందు ఒక అరగంట సేపైనా ఎండలో పెట్టుకోవాలండి. ఇలా ఎండలో పెట్టుకున్న ఆవాల్ని కూడా మిక్సీ పట్టేస్తున్నాం. ఆవాల పొడి మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1.5 లీటర్ ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ మేము విజయ పల్లి నూనె యూజ్ చేసామండి. పచ్చళ్ళకు పల్లి నూనెనే వాడాలి, ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఎండుమిర్చి ఒక 10 తీసుకోండి, మసాలా దినుసులు, జీలకర్ర 2 to 3 స్పూన్స్, వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు 1 కప్, ఆవాలు 2 to 3 స్పూన్స్, మెంతులు 2 స్పూన్స్. ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటి వేసేసుకుందామండి. మొదట వచ్చేసి జీలకర్ర వేస్తున్నాము, నెక్స్ట్ వచ్చేసి మెంతులు, ఆవాలు. ఇలా వేసుకొని గరిటె సహాయంతో ఆయిల్ని తిప్పుతూ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తున్నాము. ఇలా వేసిన ప్రతిసారి మనం గరిటె సహాయంతో తిప్పుకుంటూ ఉండాలండి ఆయిల్ని, ఎందుకంటే పొంగుతుంది కాబట్టి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి మసాలాలు వేసేస్తున్నాం. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వెల్లుల్లి పేస్ట్ వేసే ముందు స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే ఈ వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఆయిల్ అనేది పొంగుతుంది. సో అందుకే మనం స్టవ్ ఆఫ్ చేసేసాకనే ఈ పేస్ట్ అనేది అందులో వేసి ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి.
ఇలా పోపు వేసిన తర్వాత దీనిని ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టేయాలండి. ఎందుకంటే ఆయిల్ హీట్ అనేది పూర్తిగా తగ్గిపోవాలి. ఆయిల్ అనేది బాగా చల్లగా అయిపోయాకనే మనం పచ్చడిలో కలుపుకోవాలి, లేదంటే పచ్చడి పాడైపోతుందండి. కాబట్టి బాగా చల్లగా అయిపోవాలి. మనం నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేసుకునే లోపు ఇది ఈజీగా కూల్ అయిపోతుంది. సో అందుకే పోపు అనేది ఫస్ట్ వేసేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా చేసేలోపు ఈ ఆయిల్ అనేది కూల్ డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ కారం కలుపుకుందాం. ఆ కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి. తుడిచిపెట్టుకున్న ఆవకాయ ముక్కలు, 1 kg కారం, పోపు వేసుకున్నాం కదండి, ఇది ఆయిల్, వెల్లుల్లి రెబ్బలు 1 కప్, జీలకర్ర మెంతుల పొడి, వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం పోపులో హాఫ్ వేసుకున్నాం కదండి, ఈ మిగిలిన హాఫ్ అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆవపొడి. ఇక్కడ మనకు కావాలంటే పసుపు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, చాలామంది వేసుకుంటారు. ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కారం ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కారం, జీలకర్ర మెంతుల పొడి, ఆవపొడి, వెల్లుల్లి రెబ్బలు, మిగిలిన వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ 1 kg వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక కారం అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు పోపు వేసిన ఆయిల్ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటె సహాయంతో తిప్పుతూ కారం అంతా ఆయిల్ అనేది కలిసేలా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. మొత్తం ఆయిల్ అంతా కలిసిపోయాక ఇప్పుడు ఆవకాయ ముక్కల్ని కూడా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా చూపిస్తున్న విధంగా కారం ఆవకాయ ముక్కలకి కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. చూశారు కదండి, మొత్తం కలిసాక ఇలా రెడ్ కలర్లో చూస్తుంటేనే తినేయాలి అనిపించేట్టుగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు కారం కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ అనిపించినా ఏం పర్లేదండి. 1 to 2 డేస్లో ముక్క అనేది బాగా ఊరి కారం ఉప్పు అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇలా ఒక జాడీలోకి కానీ లేదా ఒక గ్లాస్ కంటైనర్లోకి కానీ తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మనం పచ్చడి ఎందులో అయితే స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో దాన్ని ఒక 10 నిమిషాలైనా ఎండలో పెట్టుకోవాలండి. ఎందుకంటే అందులో ఎలాంటి తడి కానీ తేమ కానీ లేకుండా చూసుకోవాలి. మనం ఈ పచ్చడిని అంతా ఒక జాడీలోకి తీసేసుకుందాం. ఒక 2 డేస్ తర్వాత ఆయిల్ అనేది మొత్తం పైకి తేలుతుందండి. ఈ పిక్లో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసి ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఒకవేళ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, మా అత్తయ్య గారు చేసిన తెలంగాణ స్టైల్ ఆఫ్ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కింద కనబడుతున్న రెడ్ కలర్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా మోగించండి. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేస్తానండి. టిల్ దెన్ బాయ్ బాయ్. పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మామిడికాయలు 25 మామిడికాయలు తీసుకున్నామండి మేము. ఇవి ముక్కలు కొట్టించగా మాకు 4 కిలోల ముక్కలు అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి కారపొడి 1 kg. కారపొడి అనేది కిలో మామిడికాయలకి 1/2 కిలో అంటే 250 grams కారం అనేది పడుతుందండి. సో ఆ లెక్కన చూసుకుంటే 4 కిలోల ముక్కలకు కిలో కారం అనేది మేము ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు 250 grams, జీలకర్ర 250 grams, మెంతులు 100 grams, వెల్లుల్లి 500 grams. ఈ 500 grams వెల్లుల్లిలో 300 grams ఏమో కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. 100 grams ఏమో పోపులోకి కలుపుకోవాలి. అండ్ ఇంకొక 100 grams ఏమో మనం ఇందాక కారం ఆవకాయలు మిక్స్ చేసుకున్నాం కదా, సో అందులో మిక్స్ చేసుకోవాలి. ఉప్పు 1 kg. ఇప్పుడు తాలింపు కోసం ఏమేమి కావాలో చూద్దామండి. ఎండుమిర్చి 8 నుంచి 10, ఆవాలు 2 to 3 spoons, జీలకర్ర 2 to 3 spoons, మెంతులు 2 spoons, వెల్లుల్లి 100 grams, వెల్లుల్లి పేస్ట్ 150 grams, అండ్ మసాలా దినుసులు లవంగాలు 4, యాలకులు 4, దాల్చిన చెక్క 1.